లింగం గారు మాట్లాడుతూ వాళ్ళు మేము ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేశాము. ఇవాళ రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. మేము 90% పైగా ఇవాళ రైతు బంధు వేసాము. మీరు మీ ఆయాంలో ఆగు మిత్రం, నువ్వు మాట్లాడలే నువ్వు ఆయాంలో నీ ఆయాంలో ఎవరికి ఇచ్చావండి? చెట్లు గుట్టలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చినావు, దొంగలకు ఇచ్చినావు, కబ్జా కోర్లకు ఇచ్చినావు, వేల కోట్ల ధనాన్ని ఇవాళ సినిమా హీరోలు రియల్ ఎస్టేట్లకు ఇచ్చినావు. నువ్వు అన్ని మాట్లాడేది మేము ఇవాళ దానికి ఒక సిస్టమ్ ఇస్తున్నావు. ఎవరికి ఇవ్వాలి? నిజమైన రైతులకు ఇవ్వాలి. ప్రసాద్ గారిని అడగండి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు బండారు గారిని అడగండి. 90% రైతు బంధు అమలైందంటే నేను దేనికైనా ఒప్పుకుంటాను. ఏం చెప్తున్నా అంటే వాళ్ళని 90% నేను మా ముఖ్యమంత్రి మంత్రులే క్లియర్ గా ఇచ్చారు. మీరు అనుకున్న వ్యక్తులకు రాలే. మీరు అనుకున్న వ్యక్తులకు రాలే. ఆగండి మీరు మాట్లాడుతూ మీరు చేసిన ఘనకార్యం అన్ని బయట పెడతా. మీరు కూడా చేసిరు. ఏమేం చేసిరు? 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉండి 9.5 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండి చెట్లు గుట్టలు పుట్టలకు ఇచ్చిరండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చిరు, కబ్జా కోర్లకు కూలీ కోర్లకు ఇచ్చిరు. ఇవాళ మీరు చూడండి ఎంత సిగ్గుసేటంటే నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇచ్చినటువంటి వ్యక్తులండి. ఎవరికి దోషపెట్టిన డబ్బంతా కూడా దానన్ని కూడా మీరు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా కక్కిస్తాం. రేపు బయటకు వస్తుంది మీరు ఏ విధంగా చేసి వేల కోట్ల ప్రజాధనాన్ని ఇలా మీరు సొంత డబ్బుల కోసం వాడుకుర్రో అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మీరు చేసింది నేను ఒకటి చెప్తున్నా. ఇవాళ ఎవరండి మీరు? మేము వచ్చిన 100 రోజుల్లోనే ఇవాళ మీరు అన్నారు కరెంటు పోతుంది. ఎక్కడ పోతుందండి కరెంటు? ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 200 యూనిట్లు ఇలా విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు దాని గురించి ఎక్కడ మాట్లాడరు? మీరు 9.5 ఏళ్ళకి ఏం చేసిరో? దళిత ముఖ్యమంత్రి, దళిత 3 ఎకరాలు నేను చెప్తున్నా. అంటే మీరేం చేసిరో 9.5 ఏళ్ళు ఏం వెలుగబెట్టిరో తెలంగాణ ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో తీర్పిచ్చిరు. మేము 100 రోజుల్లోనే ఇవాళ చేసి చూపించినామండి. మీకు దమ్ముంటే మీరు చెప్పండి. బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళిద్దరూ ఒకటే. వాళ్ళ కేంద్రంలో అధికారం ఉంది. వాళ్ళు ఎన్నడైనా బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడి రండి. అసలు నీ ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రాకుండా పార్లమెంట్ మంత్రులు వాళ్ళ ఎంపీలు పోయి 100 తీర్పులు ఇచ్చిర్రు. మీ పార్టీకి 100 తీర్పులు ఇచ్చారు. ఒక్క జడ్పీ చైర్మన్ కూడా గెలవడానికి తీర్పు ఇచ్చారు. అదే చూస్తున్నారు. అందుకే మీ నాయకులు కనీసం మీకు అధికారం పోతే మీరు అధికారంలో పోతే కనీసం మీకు నాయకులు టికెట్ కావడానికి కరువైరు. మేము ప్రతిపక్షంలో ఒక చిన్న విషయం, ప్రతిపక్షంలో ఉండి 40 లక్షల మెంబర్షిప్ చేసినావు. దట్ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ. కనీసం నీకు ఇవాళ అధికారం పోయి 3 ఏళ్ళు దాటలే. నీ పార్టీలు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీ చేయడానికి సిద్ధంగా లేదు. పెట్టుకో మిత్రమా, గుర్తు పెట్టుకొని మాట్లాడు. ఇవాళ ఎవరో చెప్తున్నారు డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేము 17 మంది ఎంపీలను అభ్యర్థులను ప్రకటిస్తే 17కు 17 మా పార్టీ సభ్యత్వాలు ఉన్న వాళ్ళని మేము ప్రకటించినాం. మీకు దమ్ము ఉందని అడుగుతా ఉన్నా నేను. మీ గతంలో మీరు చేసిన ఘనకార్యాలన్నీ అన్ని బయటకు వస్తున్నాయి. మీరు మీ ఎమ్మెల్యేలు ఎవరండి? అసలు మీ మంత్రులు ఎవరండి? పార్టీల నుంచే కదా. నువ్వు 10 ఏళ్ళు ఎంతమంది నువ్వు ఎంతమంది బీఆర్ఎస్ తీసుకున్నావు? నాయకులు లేరు కదా. మీ కేసీఆర్ మంత్రివర్గంలో సగానికి పైగా మంత్రులు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు.